నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, మనం చూస్తే ఏదైతే ఏపీలో ఎటువంటి చిన్నటువంటి అవకాశం దొరికినా సరే దాన్ని రచ్చ చేసి పూర్తిగా రోడ్డుకి ఈడుస్తూ వస్తున్నాడు జగన్ కావచ్చు, జగన్ పార్టీ సభ్యులు కావచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల దాటక ముందే ఢిల్లీ స్థాయికి వెళ్ళిపోయి రాష్ట్రపతి పాలన కావాలని చెప్పేసి 30 నుంచి 36 హత్యలు జరిగాయని చెప్పి ఆ లిస్ట్ ఇవ్వమంటే ఇప్పటిదాకా ఇవ్వలేదు. అదేవిధంగా చూసుకుంటే ఎన్నో అరాచకాలు ప్రతిదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. మొన్న పాస్టర్ ప్రవీణ్ గారు కావచ్చు, అదేవిధంగా నిన్న కిరణ్ది కావచ్చు. మొత్తానికి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళు అధికారం కోల్పోయారు కాబట్టి వాళ్ళు కడుపు మంట ఉండడం అనేది సహజమే. కడుపు మంట ఉన్నప్పుడు ఎందుకు అధికారంలో కోల్పోయాము, వాళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చారని చెప్పని ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్టయితే వాళ్ళకి తత్వం బోధపడేది. కానీ వాళ్ళు ఇంకా దాని గురించి ఆలోచించట్లేదు. ఏకాడికి 2014 నుంచి 2019 వరకు అసత్యాలను ప్రచారం చేసి కూటమి మీద పదే పదే బురద జల్లి అధికారంలోకి వచ్చిన ఉదంతాలనే వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు ఏందంటే మీరంటే ఏంటో, మీ పరిపాలన అంటే ఏంటో, మీరు ఎలా చేస్తారో, మీ పనితీరు ఏంటో ఆ రోజు వాళ్ళకి తెలియదు. కానీ మీ పనితీరు 5 సంవత్సరాలు చూసిన తర్వాత చాలా అవమానకరంగా 11 స్థానాలకి మీరు పరిమితం చేశారు మిమ్మల్ని. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అమరావతి అనేది 5 అక్షరాలు, ఆంధ్రప్రదేశ్ అనేది 5 అక్షరాలు. ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయాలనుకున్నారు మీరు, అమరావతిని నాశనం చేయాలనుకున్నారు మీరు. అందుకనే మధ్యలో 5 అంకెని తీసుకెళ్ళి 11 మాత్రమే మిగిల్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారని అయితే నేను భావిస్తున్నాను. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు చేసిన అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మారు. ఆ రోజు నిజమే కామోస్ అనుకున్నారు. దానికి కారణం ఏంటంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల వాళ్ళ మీద కోపం, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమల వల్ల కావచ్చు, ఉద్యోగ కల్పన గురించి కూడా మర్చిపోయి జనం వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పిస్తాం అనుకున్నారు తప్ప ఇతను చెప్పినటువంటి తీయని మాటలు నమ్మారు కనుక ఆ రోజు అలాంటి తీర్పు ఇచ్చారు. మీకు అఖండమైన విజయాన్ని అందించారు. 151 స్థానాలు రావడం అంటే మామూలు విషయం కూడా కాదు. 175 స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 23 స్థానాలకి పడిపోయేంతటువంటి తప్పు పనులు మనం ఏం చేశాము, మనం ప్రజలకు ఏం అన్యాయం చేశామని చెప్పి బాధపడ్డాడే తప్ప మీలాగా ప్రజలు నిందించలేదు. ఇప్పుడు మీరు ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ మీరు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఒక్కొక్క విషయాలు వెలుగు చూపుతున్న సందర్భంగా దానికి సమాధానం చెప్పుకోకుండా ఇంకా అబద్ధాలని, అసత్యాలని ప్రచారం చేయాలని మీరు భావిస్తున్నారు. చూడండి, ఇది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ఇక్కడ మనకు తెలిసినంత వరకు గోరంట్ల మాధవ్ ఈ మధ్య అతనికి సంబంధించి తాకీదులు ఇవ్వడానికి పోలీసులు వెళ్ళిన సందర్భంగా అతను పత్రికలతో, ప్రసార మాధ్యమాలతో మాట్లాడుతూ అంతర్యుద్ధం వస్తుంది అని చెప్పని మాట్లాడాడు. అంటే అంతర్యుద్ధం అంటే ఏంటి? ఎంత భయంకరమైన పదం అది. అయినా సరే పోలీసులు చర్య తీసుకోవట్లేదండి. ఇది కదా వాళ్ళకి బలం చేకూరుస్తుంది, ఇది కదా ఉదాసీనంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు, మన ఏం చేయలేని చెప్పి ధైర్యం రావడానికి కారణమైంది. అది అన్న తర్వాత ప్రవీణ్ హత్య జరిగింది. వాళ్ళు చెప్పిన పద్ధతిలో నేను చెబుతున్నాను. హత్య లేకపోతే అది ప్రమాదం అనేది తర్వాత తీరుతుంది. వాళ్ళు చెప్పిన దాన్ని నేను మీకు చెబుతున్నాను అనమాట. హత్య జరిగింది, హత్య చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయించింది అని చెప్పిన మొత్తం మూకమ్మడిగా వచ్చేసారు. ఆయన ఎవరో లింగం గారంట. ఆయన ఒక్కసారి బైబిల్ పక్క పెడితే ఊచకోతకు వస్తానంటున్నాడు. అలాంటి వాళ్ళంతా ఈడ్చుకొని రావద్దా? వీళ్ళు రావాలా వద్దా? భయం అనేది వాళ్ళకి పరిచయం చేయాలా వద్దా? కానీ ఉదాసీనంగా ఉంటారు కదా, ఇప్పుడు వరకు అదుపులో తీసుకోలేదు కదా, అందుకని వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే అతను అన్నటువంటి అంతర్యుద్ధం అనేది ఇక్కడ అర్థమైపోతూ ఉంది. పోలీసులు వేగవంతంగా అతను ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఎక్కడెక్కడ ఆగాడు, ఎక్కడెక్కడ మద్యపానానికి సంబంధించినటువంటి తీసుకున్నాడు, ఎక్కడ కొన్నాడు, వివరాలతో సహా ప్రపంచానికి తెలియజేశారు. కాబట్టి ఇది ప్రభుత్వానికి సంబంధం లేదని అర్థమైంది కాబట్టి ప్రభుత్వాన్ని అట్లా వదిలేశారు. లేకపోతే ఇది అంతర్యుద్ధం తీసుకురావడమే కదా, అంటే కులాల మధ్య కుంపట పెట్టడమే కదా, మతాల మధ్య కుంపలు పెట్టడమే కదా. ఇది ఇక్కడేం మతాల మధ్య కుంపట పెట్టడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు చేసిన తప్పులు చివరికి ఆ మతానికి సంబంధించిన ఆస్తులు కూడా వీళ్ళు ఏ విధంగా కైంకర్యం చేశారో చూసిన తర్వాత వాళ్ళు తిరగబడి వ్యతిరేకంగా ఓట్లేశారు. తిరిగి మళ్ళీ వాళ్ళని దగ్గర చేసుకునే క్రమంలో ఈ మతపరమైనటువంటి విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఇక నిన్న మీరు చెప్పినట్టు హెలికాప్టర్ ఉదంతం కనుక మనం తీసుకుంటా ఉంటే హెలికాప్టర్ని బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అప్ అండ్ డౌన్తో మాట్లాడుకున్నారా,
లేకపోతే ఒకేసారి వదిలిపెట్టి వెళ్ళడం అనేది మాట్లాడుకున్నారా? వివరాలు ఇవ్వమని చెప్పని పోలీసులు వెళ్ళి అడిగితే హెలికాప్టర్ పంపించిన సంస్థ సమాధానం కూడా చెప్పట్లా. అంటే ఇక్కడే లోపభూయిష్టం అర్థమైపోతూ ఉంది కదా. ఇప్పుడు అతను ఏమన్నాడు, వచ్చి మీద పడతా ఉంటే దాని పరికరాలను ధ్వంసం చేస్తే హెలికాప్టర్కు సంబంధించినటువంటి నడిపే పైలట్ యొక్క బ్యాగ్ని ఎత్తుకెళ్ళిపోతే మరి దానికి పనికి రాకుండా పోయింది కాబట్టి నేను రోడ్డు మార్గంగా వెళ్తున్నానని చెప్పాడు. మరి ఆ హెలికాప్టర్ ఎలా తీసుకెళ్ళాడు? అంటే నువ్వు ఎక్కితేనే పనికిరాదా? అతను వెళ్ళటానికి మాత్రం పనికి వచ్చిద్దా? మరి ఆ పరికరాలు ఏమీ లేకుండా ఎవరు వచ్చి బాగు చేయకుండా ఎలా తీసుకెళ్ళాడు అతను? మళ్ళీ అతను తీసుకెళ్ళి సరాసరి బెంగళూరు కూడా వెళ్ళలేదనే సమాచారం వస్తుంది కదా. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడ 250 మంది మీకు పోలీసులు చుట్టూ వలయంగా ఉంటే వాళ్ళని తోసుకొని వస్తే మీరు మీ ట్విట్టర్లోనే స్వయంగా ఏమని రాసుకున్నారు? పోలీసుల వలయాన్ని ఛేదించి దూసుకొచ్చినటువంటి కార్యకర్తలు. మళ్ళీ 2 గంటల తర్వాత భద్రత లేదు అని చెప్పని మళ్ళీ మీరే పెడుతున్నారు. అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు ఆయన రామలింగం గారిని పరామర్శించడానికి వచ్చావు. మరి వచ్చినప్పుడు చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వచ్చినప్పుడు, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు దాని గురించి ఒకవేళ నిజంగా నువ్వు అనుకున్నట్టు హత్య అనుకుంటే, హత్య చేశారని భావిస్తున్న వస్తే అది పార్టీ పరంగా జరిగిందని చెప్పి నువ్వు అనుకుంటే దానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పాల్సిన మనిషివి పోయి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అక్కడ ఉన్నటువంటి యాదవ కులస్తుడైనటువంటి ఎస్ఐ గారిని, ఇలా సుధాకర్ యాదవ్ గారిని, ఇలాంటి వాళ్ళందరి గురించి నువ్వు మాట్లాడిన 40 నిమిషాల్లో 36 నిమిషాలు దీని గురించే మాట్లాడుతూ చనిపోయిన ఆయన గురించి 4 నిమిషాలు కూడా మాట్లాడకపోతే కనీసం ఆయనకు నువ్వేమైనా వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం కానీ ఎలాంటి హామీ ఇవ్వకుండా వస్తే దాన్ని ఏ విధంగా పరిగణించాలి? అంటే దీంట్లో కుట్రకోణం ఉందని చెప్పని ఈరోజు అందరూ అనుకుంటా ఉన్నారు. మీరు చేస్తున్న పనులను చూస్తుంటే వాస్తవంలా కనపడతా ఉన్నాయి. రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదు, ఉద్యోగం రాకూడదు, పిల్లలు బాగుపడకూడదు, మీలాగానే మీరు చేసిన దానిలాగానే గంజాయితోటి, మారక ద్రవ్యాలతోటి, మత్తుతోటి తూగుతూ ఉండాలి జనాలు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదు, తెలుసుకోకూడదు, మీ మాయలో ఉండాలి, మీరిచ్చే ఆ ఫలాల కోసం అరువులు దాస్తూ కూర్చోవాలి. అదే కదా మీ కోరిక. సరే, ఇక్కడ ఏపీ ప్రజలందరికీ కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. చట్టం ముందు అందరూ ఒకటే అని చెప్పేసి అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే పోలీసులు గుడ్డలు తీసి కొడతానని చెప్పి అదే సభలో రాప్తార్లోనే మాట్లాడినట్టు సందర్భంలో ఎందుకని జగన్ అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఇప్పుడు చాలా పెద్ద అదే నేను అడుగుతున్నాను. ఆ గోరంట్ల మాధవని మీరు అదుపులో తీసుకోలేదు, కారుమూరి నాగేశ్వరరావుని అదుపులో తీసుకోలేదు, ఈయన కనీసం తాకిదులు కూడా ఇవ్వలేదు. మీరు తీసుకొని రావాలి ముందు, తాకిదులు కూడా ఒకసారి మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి 17A వర్తింప చేయవచ్చు, ఏదైనా ఉంటే ఉండొచ్చు, గవర్నర్ గారు అనుమతి కావచ్చు. కనీసం దానికి మీరు గవర్నర్ గారు అనుమతిని కోరాలి కదా, అభియోగం అయితే మోపాలి కదా. ఎందుకు మోపట్లేదు? నువ్వు మాట్లాడిన దానికి నీ మనిషి అయ్యి ఉండి, మాజీ మంత్రి అయ్యి ఉండి కారుమూరి నాగేశ్వరరావు గారు ఏ విధంగా మాట్లాడతాడు? అంటే గుంటూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు, శ్రీకాకుళం వరకు ఇలా నుంచి బయటకు కొడతాడా తెలుగుదేశం వాళ్ళ అధికారంలోకి వస్తే? గుంటూరు నుంచి రాయలసీమ వరకు నరికేస్తాడా? అంటే గుంటూరుని వదిలేస్తాడా? అంటే ఈ అవతల వాళ్ళని కొడుతుంటే యువతల వాళ్ళని నరుగుతూ ఉంటే చేష్టలుడికి చూస్తూ ఉంటారా? మీరు ఎంతమందిని చంపేసినా, ఏం చేసినా, లేకపోతే ఏ దాడులు చేసినా, ఎంతమందిని బెదిరించినా, ఎంతమందిని కారాగార అవసరంలో పెట్టినా పారిపోలేదే జనాలు. ఆ రోజు సమయం సందర్భం చూసుకుని ఓట్లేశారు కదా. ఒక్కసారి మీరు ప్రజలను భయపెట్టారు, ఆ భయాన్ని ప్రజలు మర్చిపోరు, భవిష్యత్తులో మీ కలి చూడరు. ఇది మాత్రం వాస్తవం. ఈ విషయం తెలియక ఇంకా మీరు పిచ్చి భ్రమలో ఉండి మళ్ళీ అలాంటి ప్రయోగాలే పదే చేయాలనుకుంటే మీకే బూమరాంగ్ అవుతూ ఉన్నాయి. మీరు చేసిన తప్పులే మీరే చెబుతున్నారు, అది పోలీసులు చెప్పకుండానే మీరే చెబుతున్నారు కొన్ని విషయాలు బయటకు వచ్చి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేను ఈవీఎంను పగలగొట్టలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు కారాగారం దగ్గరికి వెళ్ళి కొట్టాడయ్యా, అక్కడ రిగ్గింగ్ జరుగుతుంటే కొట్టాడు అని చెప్పేశాడు. అంటే తప్పును మీరే ఒప్పించేసినారు కదా. వల్లభనేని వంశీ కూడా అంతే కదా. అంటే ప్రతి వాళ్ళని అతను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇరికిచ్చేస్తున్నాడు కదా. అంటే ఈ లేఖాల పొరపాటున ఏదన్నా బయటకు వచ్చి పార్టీలు మారతారేమన్నా భయం కొద్దీ ఇరికిస్తే ఇక్కడే పడి ఉంటాడు కదా అని చెప్పిన ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.
దాంతోపాటు రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే చురుకుదనంతో పనిచేయాలా, నిస్సందేహంగా చురుకుదనంతో పనిచేయాలా, జరుగుతున్న వాస్తవాలు గమనించాలి, ఇప్పుడే అడ్డుకట్ట వేయాలి. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది కదా అని మీరు ఆలోచించొద్దు. ప్రారంభంలోనే అడ్డుకట్ట వేయాలా. మీరు దీన్ని తీవ్రంగా పరిగణించండి. రాష్ట్రాన్ని కాపాడతారని మీ చేతుల్లో పెట్టారు. మళ్ళీ ఇలాంటి పనులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అవును. రాష్ట్రాలకు పెట్టుబడి తీసుకురావటం, ఉద్యోగ కల్పన చేయటం ఎంత మీ బాధ్యతో అంతకంటే ఎక్కువ బాధ్యత ఇది. అరాచకవాదులను అణిచిపెట్టాలా. ఉగ్రవాదుల కంటే వాళ్ళు ఏమన్నారు, మామూలుగా ఆర్థిక ఉగ్రవాదులు చాలా ప్రమాదకరం అని చెప్పి న్యాయస్థానాలే చెప్పినాయి, గమనించుకోవాలి. కాబట్టి కిరణాన్ని అదుపులో తీసుకున్నారు ఎంతో వేగవంతంగా. మరి మిగిలిన అందరినీ ఎందుకు తీసుకోవట్లేదు? ఏం అడ్డుపడుతున్నాయి మీకు? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? కాబట్టి సమన్యాయం పాటించాలి కదా మీరైనా. మీ మనిషి కాబట్టి మీరు అదుపులో తీసుకోవచ్చు. మరి మిగిలిన వాళ్ళని వదిలేయటం ఏంటి? ఎవరినన్నారు వాళ్ళు? మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులనే కదా. ఎవరు ఆస్తులు దోచుకున్నారు? ప్రజల ఆస్తులే కదా దోచుకున్నాళ్ళు. ప్రభుత్వంలో ఉన్నందుకు ఈరోజు కాపాడాల్సిన బాధ్యత మీదే కదా. ఇవి దృష్టిలో పెట్టుకోవాలి కదా ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్దలు కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు. మీరు వెళ్తూ ఉన్నారు, వాళ్ళు రోడ్డును తవ్వుతున్నారు. తవ్వినాన్ని లోతులో తవ్విన దాంట్లో పడేసి పైన పోసేస్తే రోడ్డు సక్రమంగా వస్తుంది కదా. వాడు తవ్విన దాంట్లో ఎలా వద్దా? ఖచ్చితంగా పక్క రూట్ నుంచి వెళ్తారా? ఇంకో రూట్లో తవ్వుతూ ఉంటారు వాళ్ళు. దానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందైతే నేనైతే భావిస్తున్నాను. ప్రజలు కూడా ముక్త కంఠంతో ఇదే కోరుకుంటున్నారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.